ఈ వేళ అటో ఇటో తేలిపోతే గాని ఈ రాఘవులు కిందికి దిగడు. కాకే గుడ్డలు వేసుకున్నంత మాత్రాన మీకేం కొమ్ములు వచ్చేట? మీకు అమ్మ, అక్క చెల్లెళ్ళు, పిల్లలు లేరు? 70 మైళ్ళ దూరం నుంచి వచ్చింది మా అమ్మ. పాపం పండు ముసిల్ది, చూడ్డానికి వీలేదని చెప్పి గెంటేస్తారా? ఇదెక్కడి న్యాయం రా? నేను నీ ఇంట్లో వాటర్ ట్యాంక్ కడుగుతుంటే అక్కడికి వచ్చి నాకు చెప్పద్దు? ఒరే రాఘవులు, పిచ్చి పిచ్చిగా వాక్క దిగిరారా సన్నాసి వేధవ. దిగండ్రా సన్నాసి యాదవ. కాచుకునుంటాను మా అమ్మ చెప్పిందా లేదా? మా అమ్మ నన్ను చూడడం కంటే నీ ఇంట్లో వాటర్ ట్యాంక్ కడగడం, నీ పెళ్ళాం లోలంగా ఉతకడం నీకు ముఖ్యమైపోయిందట. మీ బెల్ట్ దెబ్బలు, లాఠీ దెబ్బలు తిని తిని ఈ బళ్ళు కాయలు కాచిపోయింది. ఈ వేళ నా నిర్ణయానికి తిరుగులేదురా. ఇంతకు ముందు చాలా సార్లు నిర్ణయాలు తీసుకున్నావు గాని ఫోజులు మని దిగిరారా. కుదరదురా. ఏదైనా చిన్న కారణం కనిపిస్తే చాలు వెంటనే పైకెక్కేస్తాడు, దూకేస్తాడని బెదిరిస్తాడు. కాసేపటికి వాడే దిగొస్తాడు, లేకపోతే వీళ్ళెళ్ళి లాక్కొస్తారు. ఇదిగో, నా చేతికి పని చెప్పొద్దు, చెప్తున్నాను. ఏం చేస్తావురా? నా నెత్తి మీద బొచ్చు పీకుతావా? రాఘవ, మర్యాదగా దిగొచ్చాయి. మీ అమ్మే గనక నిన్ను చూడ్డానికి వచ్చుంటే అప్పుడు తెలిసేది నీకు ఆ బాధ. దిగిరమ్మంటుంటే దిగనంటుంటే ముందు మీరు చేసిన పనికి క్షమాపణ చెప్పరా? కోపం వస్తే నేను ఎలాంటి వాడో నీకు తెలుసుగా. బొంగు తెలుసులే పోరా. ఈసారి రాఘవులన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు రా. దిగొస్తావా లేదా? నువ్వే కాదు, ఆ బ్రహ్మదేవుడే దిగొచ్చి చెప్పినా నేను దిగనురా. ముందు నువ్వు క్షమాపణ చెప్పుకోరా. నేను పైకొచ్చానా? వెంటనే దూకేస్తాను. నువ్వు దూకితే నా కాడు విరుగుతాయి కదా. నీ బెదిరింపులు మాని దిగిరారా. పైకి రావద్దు చెప్తుంటే వినిపించడలా. పైకి రావద్దురా. దిగిపోరా. రావద్దురా. రావద్దురా. నీకు దండం పెడతాను, దిగిపోరా. తెలియక తప్పు చేశా, దిగిపోరా. రావద్దురా. దిగిపోరా. దేవుడా. కళ్ళలో నా కళ్ళే, ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే. ఉందా కన్నీళ్లకు అర్థం, ఇన్నేళ్లుగా వ్యర్థం, చట్టం దే రాజ్యం. సుక్కల్లే తోచావే, ఎన్నెల్లే కాచావే, ఏడబోయావే. ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే, ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికా. శవాన్ని ఇక్కడే దహనం చేస్తారా, లేకపోతే వాళ్ళ ఇంటికి పంపిస్తారు? ముక్క ముక్కలుగా కోసి కుట్టిన దాన్ని వాళ్ళు చూసి ఏడ్చే కంటే అది ఇక్కడ మట్టయిపోవడమే మంచిది. కానీ ఈ కుక్కలు ఏం చేస్తారో ఏమో. ప్రియమైన తులసికి, మూర్తిని చూడడానికి నేను బయలుదేరిపోయే ముందు ఎప్పుడు తిరిగి వస్తారు అని కన్నీళ్లతో అడిగావు. 3 రోజుల్లో వచ్చేస్తానని చెప్పాను. ఆ 3వ రోజు ఇంకా రాలేదు. అది ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచాకో నాకే తెలియదు. దాని గురించి ఆలోచిస్తేనే నాకు బాధగా ఉంది. నువ్వు క్షేమంగా ఉన్నావా అని అడిగే ధైర్యం ఉన్నా, సుఖంగా ఉండాలని నువ్వు పూజలు చేసే ఆ కృష్ణుని వేడుకుంటున్నాను. ఇక్కడ నేను వద్దు, నీకు రాయకపోవడం మంచిది. ఎన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఉండాలో తెలుసుకుంటేనే. కానీ నాకంటే ఎక్కువ కష్టాలు, బాధలు అనుభవించిన వాళ్లే నా చుట్టూ ఉన్నారు. అదొక్కటే నాకు ఊరడింపు. ఫోన్లే, మన దురదృష్టాన్ని నిందించే లాభం. నెలకో రోజు నన్ను చూడొచ్చు, 10 నిమిషాలు వ్యవధిస్తారు.
నువ్వెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తుంటాను. మీ అయ్యని అడిగానని చెప్పు. ఉంటాను. నీ మురళి. ఒరే సుధాకర్, నీకో శుభవార్త రోయ్. ఆడవాళ్ల వాటిలో అనుకుంటుంటే విన్నాను, మీ ఆవిడ కడుపుతో ఉందంట. అమ్మ దొంగ. కాపురం చేసింది 7 రోజులైనా పనితనం చూపించామన్నమాట. మగతనం అంటే అదే. సుధాకర్, ఏంటే డల్లుగా ఉన్నావు? అరే, తండ్రి గోపోతున్నావు. అది తొలిసారిగా. ఈ రోజైనా నవ్వకూడదా? వినగానే సంతోషించాను. కానీ కానీ మా ఆవిడ గర్భంతో ఉంది. చూడటానికి కూడా కుదరలేదు. చూడ్డానికి అనుమతి అడగచ్చు కదా. చూసి 15 రోజులైంది. మళ్ళీ చూడాలంటే వచ్చే నెలగాని వీలు పడదు. మా బిడ్డ ఈ జైల్లో పుడుతుంది. మేం విడుదలై వెళ్లే వరకు ఆ బిడ్డ ఈ జైల్లోనే పెరగాలి. తెలిసో తెలియకో చేసిన నేరానికి మేం శిక్ష అనుభవిస్తున్నాం. కానీ ఏ నేరం చేసిందని నా బిడ్డ 7 ఏళ్లు ఖైదీగా బతకాలి. Four 17 897 సుధాకర్. ఏడివాడు? ఇందాక స్నానం చేసేటప్పుడు మాతో ఉన్నాడే. భోజనం చేసేటప్పుడు కూడా ఉన్నాడే. మరి ఇప్పుడెక్కడ వాడు? అది మాకేం తెలుసు? ఏమిటి, సుధాకర్ కనిపించటం లేదా? ఇంతకంటే అవమానం మనకి ఇంకేం కావాలయ్యా? ఒక కురసనాసి తప్పించకపోతే ఎందుకయ్యా నేను ఈ యూనిఫార్మ్ వేసుకు తిరగటం? ఏం కొరకటానిగా? వాడి కాంపౌండ్ దాటి వెళ్ళే అవకాశం లేదు. ఇంపాసిబుల్. వెళ్ళండి, 2వ గంటకి తెలియకుండా వెతకండి. వాడిని పట్టుకున్న తర్వాత ఏదైనా. వెళ్ళే. ఎస్ సార్. గీత నేనే. ఏమిటండి ఇంత రాత్రి వేళ? గీత, మనకి బిడ్డ వద్దు గీత. ఏమిటండి మీరు అనేది? గీత, నేను చెప్పేది విని గీత. సుధాకర్ దొరికిపోయాడన్నమాట.
సుధాకర్ సుధాకర్ మీరంతా మనుషులంటరా? చేయించుకుక్క అట్టే వాగితే నీకు అదే పడుతుంది. పెళ్ళాం కడుపుతో ఉందని తెలిసి చూడ్డానికి వెళ్ళిన వాడిని ఇంత దారుణం కొడతారా? ఇలాంటి అవసరం వస్తే నువ్వు మాత్రం వెళ్ళవరా? మీ చేతిలో చిక్కామని మీ ఇష్టం ప్రవర్తిస్తారా? ఏమిటి విద్యా విశారదుడు చాలా ఆవేశపడుతున్నట్టున్నాడే. చూడండి సార్ ఎంత పని చేశారు. నోరెత్తావో ఎముకలు వేరేస్తాను. ఏదో చదువుకున్నవాడు కదా అని మర్యాదగా చూస్తుంటే నా దగ్గరే లాపాయిట్లు మాట్లాడతావురా? నాతో పెట్టుకున్నావో ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతానంటావు అంతేగా? నరకరా, నరుకు, నరికి నువ్వు నీ తొత్తులుగా తిన్నాడరా?